ఓకే డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ మ్యాట్రిక్స్లో స్కోరింగ్ చాప్టర్, అందులో నుండి 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. సో 2 7 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, ఇలా స్కోరింగ్ చాప్టర్ కాబట్టి అందులో మనము ఈజియెస్ట్ స్కోర్ అయ్యేవి ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులో గౌస్ జోర్డాన్ మెథడ్ ఫస్ట్ నేను చెప్తున్నాను. సో గౌస్ జోర్డాన్ అనగానే చాలామంది హార్డ్ ఉంటుంది అనుకుంటారు, బట్ ఈజీగా ఉంటుంది. లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్, దిస్ ఈజ్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో దిస్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ can be written as. సో ఈ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్లో మనం రాస్తున్నాం. ఇక్కడ కోఫిషియంట్స్ ఏమున్నాయి? 1 1 1 2 5 7 2 1 -1. ఇవి కోఫిషియంట్స్ ఆఫ్ x y z. నెక్స్ట్ ఏంటి? వాటి ప్రోడక్ట్ x y z ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్స్ ఏంటి? 9 52 0. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈజ్ ఈక్వల్స్ టు d. సో ax ఈజ్ ఈక్వల్స్ టు d ఫార్మేషన్లో ఉంది. గౌస్ జోర్డాన్ మెథడ్లో మనం ఏం చేయాలి అంటే AD మ్యాట్రిక్స్, ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని రాస్తున్నాం. ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే AD ఒక్క చోట రాస్తున్నాం. 1 1 1 9 2 5 7 52 2 1 -1 0. AD మ్యాట్రిక్స్ ఇలా రాసుకున్నాం. సో ఈ మ్యాట్రిసెస్ని మనం XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ మ్యాట్రిక్స్ని ఈ మెథడ్లోకి మనం చేంజ్ చేయాలి. 1 0 0 0 1 0 0 0 1. x y z వాల్యూస్ ఈ ప్లేస్లలో వస్తాయి. సో ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇలా చేయడానికి మనం రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. రోస్ అంటే దీస్ ఆర్ కాల్డ్ రోస్, దీస్ ఆర్ కాల్డ్ కాలమ్స్. సో అందులో రోస్లో 3 రోస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోని R1, సెకండ్ రో R2, థర్డ్ రో R3గా తీసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ రోని ఏం చేంజ్ చేయట్లేదు. ఫస్ట్ సెకండ్ రోని 0గా చేయడం, థర్డ్ రోలో కూడా ఇక్కడ 0గా చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే మనం ఏవి చేంజ్ చేస్తున్నాం? R2ని చేంజ్ చేస్తున్నాం, R3ని కూడా చేంజ్ చేస్తున్నాం. ఎలా చేంజ్ చేస్తున్నాం? ఇక్కడ 0 రావాలి అంటే 2 - 2 చేయాలి. ఉన్న 2 ఎలిమినేట్ అయిపోవాలి. అవ్వాలి అంటే 2 - 2 చేయాలి. అలా R2 - 2 × R1 చేస్తున్నాం. R2 2 ఉంది, R1ని 2తో ఇంటూ చేస్తున్నాము. 2 1s 2, అలా R2 - 2 R1. సేమ్ అలాగే R3 ప్లేస్లో R3 - 2 R1 చేస్తున్నాం. చేస్తే 2 - 2 0 అయిపోతుంది. అలా 0 అవుతుంది కాబట్టి ఆ వాల్యూస్ని ఇప్పుడు దానికి ఈక్వల్ మ్యాట్రిక్స్ రాస్తున్నాము. ఇది సింబల్, దీనికి ఈక్వల్ మ్యాట్రిక్స్ అని. సో R1 ఏం చేంజ్ అవ్వట్లేదు కాబట్టి R1ని మాత్రం యాస్టీస్గా రాసేసుకోవడమే. R2 చేంజ్ అవుతుంది. R2 ఎలా చేంజ్ అవుతుంది? ఇక్కడ 2 ఉంది, -2 చేస్తున్నాం. అది ఏం చేస్తున్నాము అనేది ఇక్కడ రఫ్గా రాసుకోవచ్చు. 2 - 2 × 1, 2 - 2 0. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. 5 - 2 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ 7 - 2 × 1, 7 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 5. 52 - 2 × 9 ఈజ్ ఈక్వల్స్ టు 52 - 18 ఈజ్ ఈక్వల్స్ టు 34. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నింటినీ సెకండ్ రోలో రాసుకోవాలి. 0 3 5 34. నెక్స్ట్ R3ని చేంజ్ చేస్తున్నాం. R3 ప్లేస్లో ఏం చేయాలి? R3 - 2 R1 చేయాలి. ఆ వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం. R3 - 2 × R1. 2 × R1 ప్లేస్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 - 2 0. నెక్స్ట్ 2 - 2 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 - 2
ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంది, మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3, 0 మైనస్ 2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు -18. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ R3 ప్లేస్లో రాసేస్తున్నాం. 0 -1 -3 -18 ఇలా 2 జీరోస్గా చేంజ్ చేసేసినాం ఈ ప్లేసెస్ని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ప్లేస్ని జీరోస్గా చేంజ్ చేయాలి. అలా జీరోస్గా చేంజ్ చేయడం కోసం నెక్స్ట్ ఇది 0 చేయాలి, ఇది 0 చేయాలి. అప్పుడు R2ని యూజ్ చేయాలి. సో మనం చేంజ్ చేసేవేంటి, R1ని R3ని చేంజ్ చేయాలి. సో ఫస్ట్ అవి రాసేయండి. వేటిని చేంజ్ చేయాలో వాటి నేమ్స్ రాయడం. R1ని R3ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ 0 రావాలి, మనం R2ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ 0 రావాలి అంటే 3తో ఇంటూ చేస్తే 3 - 3 0 అయిపోతుంది. అలా 3R1 -R2. సేమ్ అలాగే R3ని 0 చేయాలి. R3ని 0 చేయాలి అంటే దీన్ని 3తో ఇంటూ చేస్తే -3 + 3 0 అయిపోతుంది. అలా R3ని ఇంటూ చేస్తున్నాం. దేంతో 3R3 + R2. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. 3తో ఇంటూ చేస్తే -3 + 3 0 అయిపోతుంది. అందుకని ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. అలా ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాట్రిక్స్కి ఈక్వల్ మ్యాట్రిక్స్ రాస్తున్నాము. ఇక్కడ చేంజ్ అయ్యింది ఏంటో అది రాసేసుకోవాలి. R2ని చేంజ్ చేయట్లేదు కాబట్టి మధ్యలో రాసేసేయండి. 0 3 5 34. R1ని చేంజ్ చేస్తున్నాము. ఎలా చేంజ్ చేస్తున్నాం, 3R1 - R2గా చేంజ్ చేస్తున్నాము. అవి ఇక్కడ రాసుకున్నాం. 3 ఇంటూ R1 చేయాలి. 3 ఇంటూ R1 అంటే 3 ఇంటూ 1 మైనస్ R2 అంటే 0. 3 - 0 అంటే 3. నెక్స్ట్ 3 ఇంటూ R1 అంటే 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 3 ఇంటూ R1 1 మైనస్ R2 5. 3 - 5 -2. 3 ఇంటూ R1 3 9s 3 ఇంటూ R1 మైనస్ R2 34 ఈజ్ ఈక్వల్స్ టు 3 9s 27 -34 ఈజ్ ఈక్వల్స్ టు -7. ఇవి R1 వాల్యూస్ మనకు వచ్చినవి, అది రాస్తున్నాం. 3 0 -2 -7. నెక్స్ట్ R3ని చేంజ్ చేయాలి, ఈ వాల్యూస్గా చేంజ్ చేయడము. సో R3 ప్లేస్లో ఏం చేయాలి, 3 ఇంటూ R3 చేయాలి. 3 ఇంటూ R3 అంటే 0 ఉంది, ప్లస్ R2 అంటే 0. 0 ఇంటూ ఎనీ నెంబర్ 0 + 0 0. నెక్స్ట్ 3 ఇంటూ R3 3 ఇంటూ -1 ప్లస్ 3 -3 + 3 0. 3 ఇంటూ -3 + 5 ఈజ్ ఈక్వల్స్ టు -9 + 5 ఈజ్ ఈక్వల్స్ టు -4. 3 ఇంటూ -18 + 34 ఈజ్ ఈక్వల్స్ టు -54 + 34 ఈజ్ ఈక్వల్స్ టు -20. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ రాస్తున్నాము. ఏంటి, 0 0 -4 -20. ఈ 2 ఎలిమెంట్స్ని కూడా చేంజ్ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఈ 2 జీరోస్ని చేయాలి. అంటే ఇక్కడ జీరోస్ చేయాలి. చేసే కంటే ముందు ఒక్కసారి ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఇది 4 టేబుల్లో వస్తుంది, 20 కూడా 4 టేబుల్లో వస్తుంది. అంటే స్మాల్ నెంబర్స్ ఉంటే మనకి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇంటూ చేసేటప్పుడు మిస్టేక్స్ అవ్వకుండా ఉంటాయి. అందుకని ఏం చేస్తున్నాను, R3ని 4తో డివైడ్ చేస్తున్నాను. R3 డివైడెడ్ బై -4. ఇక్కడ R3 ప్లేస్లోనే R3 - 4 చేస్తున్నాను. సో రిమైనింగ్ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వట్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకుంటున్నాను. 0 3 5 34 0 0 1 5. ఎలా వచ్చింది, -4/4 1 వచ్చింది. -20/-4 మైనస్ క్యాన్సల్, 20/4 అంటే 4 1s 4 5s 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇవి 2 జీరోస్ చేయాలి. 2 జీరోస్ చేయాలి అంటే మనం ఏమేమి చేంజ్ చేస్తున్నాము, R1ని చేంజ్ చేస్తున్నాము, R2ని కూడా చేంజ్ చేస్తున్నాం. R1ని చేంజ్ చేసేటప్పుడు R3నే యూజ్ చేయాలి, R2ని చేంజ్ చేసేటప్పుడు కూడా R3నే యూజ్ చేయాలి. ఏవి 2 చేంజ్ చేయాలనుకుంటున్నామో
ఆ రెండింటిని రిమైనింగ్ దాన్ని యూజ్ చేసి చేంజ్ చేయాలి. సో R3ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయాలంటే ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 1 ఉంది. దీన్ని 2తో ఇంటూ చేస్తే -2 + 2 0 అయిపోతుంది. అంటే దీన్ని 2తో ఇంటూ చేయాలి. R1 ప్లస్ 2 ఇంటూ R3. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 0 చేయాలి. ఇక్కడ 1 ఉంది, 5 ఉంది, 1 ఉంది. అంటే దీన్ని 5తో ఇంటూ చేసి 5 - 5 చేస్తే 0 అయిపోతుంది. అలా R2 - 5 R3 దానికి ఈక్వల్ మ్యాట్రిక్స్ మళ్ళీ రాస్తున్నాను. ఏమేమి చేంజెస్ అవుతున్నాయి? R1 R2 చేంజ్ అవుతుంది. R3 చేంజ్ అవ్వట్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. 0 0 1 5. ఇప్పుడు R1ని చేంజ్ చేయాలి. ఎలా? R1 అంటే 3 ప్లస్ 2 ఇంటూ R3 అంటే 0, వాల్యూ 3. R1 ఏంటి? R1 0 ఉంది, ప్లస్ 2 ఇంటూ R3 0 ఉంది, సో 0. R1 -2 ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ -7 ప్లస్ 2 ఇంటూ 5, -7 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ వాల్యూస్ని R1లో రాస్తున్నాను. 3 0 0 3. నెక్స్ట్ R2 ప్లేస్ చేంజ్. R2లో ఏముంది? 0 -5 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ R2 3 -5 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 3. 5 -5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 34 -5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 34 - 25 ఎంత? 9 వస్తుంది. ఆ వాల్యూస్ని రాస్తున్నాం. ఇది సెకండ్ రో వాల్యూస్ 0 3 0 9. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ జీరోస్ అయితే వచ్చేసినాయి. రిమైనింగ్ రావాల్సింది ఏంటి? ఇక్కడ 1 రావాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో రావాలంటే థర్డ్ రో ఆల్రెడీ 1 వచ్చేసింది మనకి. ఇక్కడ 1 రావాలి. అంటే ఏం చేయాలి? R1ని 3తో డివైడ్ చేయొచ్చు. R1 ఏం చేయాలి? డివైడెడ్ బై 3. R2ని కూడా 3తో డివైడ్ చేయొచ్చు. R2/3 చేస్తున్నాం. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 0 0. 3ని 3తో డివైడ్ చేస్తే 1 0 1 0. 9/3 అంటే 3. 0 0 1 5. ఆ 3ని ఏం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ ప్లేసెస్లో వచ్చిన వాల్యూసే X Y Z వాల్యూస్. సో దెర్ఫోర్ X ఈజ్ ఈక్వల్స్ టు 1, Y ఈజ్ ఈక్వల్స్ టు 3, Z ఈజ్ ఈక్వల్స్ టు